ఈ తాగుబోతాడు ఇంకా నిద్ర లేవలేదు. ఎప్పుడు లేస్తాడో ఏమో. మీరున్నారు ఎందుకు? లేచి ఏం చేసేది ఉందాడు? తాగచ్చి మళ్ళా వండేదే కదా. ఒక్కగానొక కొడుకని ఇగో ఇట్లా పెంచినావు. ఏందే పొద్దుగాలనే మీ అత్తగూడల పంచాయతీ? నన్ను నిమ్మలంగా అనుకోనియరా? అప్పుడే తెల్లారి నాదిరా. పోరా అదే పొదికి అవ్వతోని పిల్లలతోనో లొల్లి తట్టుకోలేకపోతానంటే మధ్యలో నీదో లొల్లి. అరే పొద్దుగాల పొద్దుగాల నీతో నాకు ఎందుకు? నువ్వేనా పెట్టటోనువా పీకటోనువా? తప్పుడేక పోక ఇంక ఊళ్ళో ముచ్చట్లన్నీ కావాలి. అవ్వా ఇంకా పింఛన్ డబ్బులు 2000 వచ్చినాయా అని? రాలేదురా ఇంకా. అయ్యో ఇంకా రాలేదా? రాలే. ఇవాళ పోయి అడుగుతా చూడు వాన్ని. అడుగు. అవి కూడా తీసుకుపోయేది అవుతావా? ఏ తాగుడు బందే కాదే. సంక్రాంతి అత్తలేదా? అన్ని బందే ఇక. ఎన్నిసార్లు చెప్తావు ఆ మాట? దసరాకు బంద్ అన్నావు, దీపావళికి బంద్ అన్నావు, ఇప్పుడు సంక్రాంతికి బంద్ అంటానవా? బంద్ చేసేటోనికి పండుగలు ఎందుకు? నీ అవ్వ పొద్దుగా లేచినప్పటి నుంచి ఒక్కటే లొల్లి. నేను పోయిందంటే రాత్రి దాకా రానే రా చూడు. పో పో, అన్నే తాగి అన్నే పండుకో. మళ్ళీ తాగేసి ఇంటికి వచ్చినావు అంటే చీపురు గట్ట తిరిగేసి కొడతా. కొడుతూ సూతతి మస్తు చూసిన. ఏవా 2-3 నెలల నుంచి పింఛన్ ఎత్తలేదు. ఏవా ఏందది తమాషాలు అయితేనే పింఛన్ అత్తాందా వీడది? నాకు చెప్తా, నీ సంగతి చెప్తా. అత్తా నాకు నేను రానే రానిగా. నువ్వు ఎంత వెతికినా దొరకపో నీకు. అప్పుడు నీకు తెలుస్తుంది. అయ్యో దీనికి కూడా ఉంటుంది. ఊరికే ఇంటి పట్టున ఉంటా అంటే నకరాలు చేస్తాంది. నేను పోతే తెలుస్తుందే నీకు. ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను సార్ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి సార్. యాప్లో బుక్ చేసుకుంటే పైసలు ఎక్కువ అవుతాయి. నేను దానికంటే తక్కువకే వస్తాను సార్. వికారాబాద్ అన్న అప్ అండ్ డౌన్ వస్తావా? వికారాబాద్ దూరం అయిపోద్ది కదా. సర్లే అన్న నువ్వు వెళ్ళు, నేను బుక్ చేసుకుంటా కదా. లేదు సార్, పైసలు ఎంత సార్ చెప్పండి. చెప్పినావు కదా నువ్వే తక్కువ తీసుకుంటానని. 6000 ఉంది, 5000 తీసుకుంటావా? 5000? సరే కూర్చోండి. ఓకే. లొకేషన్ ఎక్కడ? జూమ్ రిసార్ట్స్ అన్న. జూమ్ రిసార్ట్స్. ఓకే. హలో భయ్యా, ఓ క్యాన్సిల్ కరో. ఇదిగో నమస్తే. 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 ఏం కావాలి? ఎవరు నువ్వు? నేను ఎరకలే అనే. ఎవరు నువ్వు? చెప్పరా అన్న నా గురించి. నాకు తెలియదు. నీకు కూడా ఎరకలేదా? పెద్ద పనివాడు అటు ఇటు తిరుగుతాడు. నేను ఎరకలే అటు వీళ్ళకు. ఏడున్నాయేమో. సరిపోయినది. పైసలు లేవంటే ఇప్పుడే అన్నాడు కొడితే సాయంత్రం వాడు ఇస్తాడు. పెద్ద ఇచ్చేది లేదు ఏం లేదు కానీ లెక్కలు అడుగుతాను. సపరేగా